ఇంకా దీనికి సొల్యూషన్ ఏం లేదా? నా గురించి కూడా కొంచెం ఆలోచించండి. ఆవిడ అంత మాట అన్న తర్వాత ఆ ఇంటికి నేను ఎలా వస్తాను? నేను మాట్లాడతాను మా అమ్మతో. ఇక నుంచి మా అమ్మ నేను ఒక్క మాట కూడా అందు. ప్లీజ్, నువ్వెన్ని చెప్పినా నేనేం విన్ను. నా కోసం కూడా రావా? ఇన్నాళ్ళు నాకు ఇష్టం లేకపోయినా నేను అక్కడ ఉన్నదే నీకోసం. ఇంతకంటే అంటే నా వల్ల కాదు. నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నాకేం చెప్పొద్దు. మనం హ్యాపీగా ఉంటేనే నువ్వు సంపాదించేదానికి ఒక అర్థం ఉంటుంది. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మనం హ్యాపీగా ఉండాలంటే మనం సపరేట్గా ఉందాం. ఇంకా ఆ తర్వాత నీ ఇష్టం. సరే, నాకు 2 months టైం ఇవ్వు. ఇల్లు ఎతకాలి కదా. నీకు కావాల్సినంత టైం తీసుకో. ముందు ఇల్లు ఎత్తుక్కొని ఆ తర్వాత వచ్చి నన్ను తీసుకెళ్ళి. అంటే ఇప్పుడు ఇంటికి రావా? మీ అమ్మ నాకు సారీ చెప్తే గానీ నేను ఆ ఇంటికి రాను. పెద్దవాళ్ళు కోపంలో ఏదో మాట అంటే దాన్ని పట్టుకుని సారీ చెప్పాలని చెప్పేసి నువ్వు కూడా ముందుకున్నావు. ఆవిడ నన్ను ఒక్కదాన్నే అంటే వేరే, కానీ మా ఫ్యామిలీ మొత్తాన్ని అంటుంది. ఇప్పుడు నేను ఆ ఇంటికి వస్తే ఆవిడ అన్నమాట నిజమవుతుంది. మేము అలాంటి వాళ్ళమే అయిపోతాం కదా.